అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి, ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం. 145 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ముహూర్తము, 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ముహూర్తము, ఈరోజు వివాహం చేసుకుంటే, ఈరోజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది, ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే దీనికి చిన్న ఉదాహరణ తీసుకుందాం. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకానికి వశిష్ఠ మహర్షి ఒక ముహూర్తం పెట్టారు. ఆ వశిష్ఠ మహర్షి పెట్టిన ముహూర్తానికి, అది చాలా ఆస్పీషియస్ ముహూర్తం. ఆ వశిష్ఠ మహర్షి పెట్టిన ముహూర్తానికి శ్రీరాముడు పట్టాభిషేక్తుడయ్యాడని కాలేదు. అదే సమయానికి ఆయన వనవాసం చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సి వచ్చింది. సో మీ నిజ జీవితంలో కూడా అంతే. ఏంటి అనంటే, మీ యొక్క జాతక చక్రం ప్రకారము, మీ యొక్క గ్రహాల మహాదశలు అంతర్దశలను బట్టి మీరు ముహూర్తం పెట్టుకొని దాని ప్రకారం వెళ్తేనే మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ అనేది వస్తాయండి. ఇన్ జనరల్ గా 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ రోజు వెళ్ళేసి నేను నూతన బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నేను ఆ రోజు వివాహం చేసుకుంటాను అని అంటే, అది కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు, కొంతమందికి వర్కౌట్ కాకపోవచ్చు. కానీ ఖచ్చితమైన ముహూర్తం మాత్రం మీ యొక్క జాతక చక్రం ప్రకారమే చూసి పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం. ఈ రోజుకి వచ్చేసి క్విక్ ప్రెడిక్షన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐల్ సీ యు టుమారో.